తథాగత గౌతమ బుద్ధుడి 2569వ జయంత్యోత్సవం సందర్భంగా సోదరుడు సీనియరు పాత్రికేయులు సామాజిక సేవకులు మరి దుర్గము నగేశన్న గారు ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ సమతా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ముందుగా వారిని అభినందిస్తూ ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు సెల్ ఫోన్ తప్ప మనకు సమాజంలో ఏది కనపడలేదు. చిన్నపిల్లల కానీ మొదలుకుంటే ముసలి వాళ్ళ వరకు కూడా సెల్ ఫోన్ పట్టుకొని నిరంతరము తమ సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో మార్పు కోసం, పిల్లలలో మార్పు కోసం, పెద్దలలో మార్పు కోసం ఒక గొప్ప సంకల్పంతో వారు ముందుకు వచ్చడానికి ముందుగా వారికి మరోసారి వారి కుటుంబ సభ్యులకు, వారి దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ఏదైతే గౌతమ బుద్ధుడున్నాడో బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసము తన కుటుంబాన్ని తాను త్యాగం చేసి, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మొదటి గురువు గౌతమ బుద్ధుడు, రెండో గురువు జ్యోతిరావు ఫులే, మూడో గురువు కబీర్ దాస్. ఇలాంటి గొప్ప మహోన్నతుని యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం, అందులో నన్ను పిలిచినందుకు వారికి మరోసారి జైభీములు తెలియజేస్తూ మరి అన్న మీ సంకల్పం చాలా గొప్పది, ఇది విజయవంతం కావాలని చెప్పి కోరుతూ మరి ఏదైతే ఊరికి దూరంగా వెళ్ళిపోయేటటువంటి జాతులను అసలు తినడానికి తిండి లేక ముట్టుకోవడానికి అంటుకోవడానికి దూరంగా ఉన్నటువంటి జాతులను ఈరోజు బట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యము దయ వలన ఈరోజు మనం ఈ బట్టలు వేసుకొని తిరగలుగుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏదైతే గురువుగా భావించిందో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఎదగాలన్నది గౌతమ బుద్ధుని యొక్క సంకల్పం. మరి దాన్ని కనుగొనడం కోసము తను రాజై ఉండి కూడా, ఈ దేశానికి పరిపాలించేటువంటి రాజై ఉండి కూడా మొత్తం కూడా పరితగించి, మొత్తం కూడా వదిలిపెట్టేసి ఈ సమాజ మార్పు కోసము, సమాజాన్ని తెలుసుకోవడం కోసము తన భార్య పిల్లలందరూ కూడా వదిలిపెట్టేసి 45 రోజులు కాలిబాటన, 45 సంవత్సరాలు కాలిబాటన ఈ ప్రపంచాన్ని అంతా కూడా తిరిగి వచ్చినటువంటి గొప్ప మహోన్నతుడు గౌతమ బుద్ధుడు. మరి వారి యొక్క జయంతి సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడానికి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, చాలా మంది అంబేద్కర్, గౌతమ బుద్ధుడు లేదా పెరియారు, జ్యోతిరావు ఫులే అనగానే ఇది మాలమాదిలకు సంబంధించిందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. గౌతమ బుద్ధుడు మాల కాదు, మాదిగ కాదు. అదేవిధంగా గౌతమ బుద్ధుడు అనగానే, లేకపోతే అంబేద్కర్ అనగానే, ఇంకోటి అనగానే వీళ్ళంతా ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు, దళితులకు సంబంధించిన వాళ్ళు చెప్పని అంటూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు చదువు చెప్పినటువంటి అంబావడేకరు బ్రాహ్మణైన, బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్రను రాసినటువంటి ధనంజయ్ కేరు, ఈరోజు కనుక ధనంజయ్ కేరు గారు మనకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర రాసి ఉండకపోతే మనకు అంబేద్కర్ కోసం తెలిసి ఉండకపోయేది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను రాసిన ధనంజయ్ కేరు గారు పాపనైనా, చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నటువంటి, రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఎవరైతే సబితా అంబేద్కర్ గారు ఉన్నారో వారు కూడా పాపనామనే. చాలా మంది కూడా ఈ కులాలకు, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మాట్లాడాల్సింది పోయి కులానికి అడ్డగడుతూ మాట్లాడుతూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ వాడు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు అయినటువంటి ఈ సమాజ మార్పు కోసం శాంతి మార్గాన్ని అవలంబించినటువంటి గౌతమ బుద్ధుడు చాలా గొప్పవాడు. వారి ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలని కోరుతూ, ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మా వంతు కూడా ఈ గ్రంథాలయానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన మా వంతు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలియజేస్తూ, ఒక చిన్న సత్కారం, అది చాలా చిన్నదే, పెద్దది కాదు, చాలా చిన్న సత్కారము. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ గ్రంథాలయం సందర్భంగా ఈరోజు వీరి దంపతులకు ప్రజెంట్ చేయదలుచుకున్నాం. అదేవిధంగా అంబేద్కర్ సంఘం నుండి వచ్చినటువంటి నారాయణ గారిని, అదేవిధంగా రాజేందర్ గారిని, మా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే అధ్యక్షుడు మహేందర్ గారిని, ఇక్కడ లోకల్ నుండి అంబేద్కర్ సంఘం నాయకులను కూడా వేదికకి మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. అదే మీ అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, ఇది ఒక నాగేశన్న అని అంటున్నారు కానీ ఇది నా ఆలోచన కాదు. నేను చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో నా యొక్క భాగస్వామి పూర్తి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ భారత రాజ్యాంగం రాసి ప్రజల యొక్క చెట్టుకు పుట్టకు అందరికీ హక్కు రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద భారత రాజ్యాంగాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని చిరు కానుకగా మీరు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.